డైరెక్టరేట్ నోటీసులపై కోర్టును ఆశ్రయించారు కవిత. ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నోటీసులపై ఇంకా స్పందించలేదు కవిత. ఎటువంటి స్పందన ఉంటుంది, కవిత ఎటువంటి రియాక్షన్ ఇస్తారు అనే అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసిన దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలంటూ కూడా సిబిఐ దానికి సంబంధించిన నోటీసులో పేర్కొంది. గతంలో కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేసింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మధు, ఇంకా ఎటువంటి అంశాలను స్టేట్మెంట్ ఇన్ఫాక్ట్ ఆ నోటీసులో పేర్కొంది సిబిఐ? ఎగ్జాక్ట్లీ మరొకసారి లిక్కర్ కేసుకి సంబంధించి విచారించడానికి సిబిఐ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. గతంలో మనం చూసాం సిబిఐ విచారణ సందర్భంగా హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ లో ఆమె నివాసంలోనే చెప్పినటువంటి డేటు టైం ప్రకారం కవితని అప్పుడు ఇంట్లోనే ప్రశ్నించారు సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు. తర్వాత ఈడీకి సంబంధించినటువంటి అధికారులు కూడా కవితను ప్రశ్నించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఢిల్లీ పిలిపించారు. ఢిల్లీ ఈడీ ఆఫీస్ లో, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ లో ఆమెను ప్రశ్నించారు. పలు దఫాలు వరుసగా ప్రశ్నించినటువంటి పరిస్థితి. 2 పర్యాయాలు ఆమెను ప్రశ్నించారు. ఆ సందర్భంలో చాలా సుదీర్ఘ భేటీ జరిగింది. సో ఇదంతా ఒకవైపు ఉంటే సిబిఐ అధికారులు మరొకసారి కవితకు ఈడీ కేసులు ఈ లిక్కర్ కేసుకి సంబంధించిన అంశంలో ఆమెకు నోటీసులు ఇవ్వడంతో ఏ విషయాలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నారు ఈడీ సిబిఐ అధికారులు అనేటువంటిది చర్చ ప్రారంభమైంది. ప్రస్తుతం అయితే కవిత ఇంకా రెస్పాండ్ కాలేదు వచ్చినటువంటి నోటీసులకు సంబంధించి. గతంలో వచ్చినటువంటి నోటీసుల విషయంలో కవిత రెస్పాండ్ అయినటువంటి విధానాన్ని మళ్ళీ ఆమె అదే విధంగా రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సిబిఐ ఆఫీస్కు వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. కావాలంటే సిబిఐ అధికారులనే టైం ఇచ్చి ఇక్కడ హైదరాబాద్ లోనే విచారించడానికి ఆమె విన్నవించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి గతంలో జరిగినట్టుగానే. సో ఇప్పుడు కూడా అదే విధంగా రెస్పాండ్ అవుతారా? మరి సిబిఐ అందులో మెన్షన్ చేసినటువంటి అంశాల ఆధారంగానే ఆమె వారి ప్రకారమే వారు సూచించినటువంటి మేరగానే రెస్పాండ్ అవుతారా చూడాలి. దానికంటే ముందు కవిత సిబిఐ నోటీసులకు సంబంధించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. ఇటు తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బ్రదర్ వాళ్ళ అన్న కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, వాళ్ళతో చర్చించే అవకాశం ఉంది. వారితో చర్చ జరిగిన తర్వాత లీగల్ ఒపీనియన్ కి వెళ్తారు. సిబిఐ ఏ అంశాలను పొందుపరిచింది ఆ నోటీసులో వాటిపైన ఫోకస్ చేసి ఆ అంశాలపైన లీగల్ ఒపీనియన్ తర్వాత నిర్ణయం వెలిబుచ్చే అవకాశం ఉంది. వచ్చినటువంటి మెయిల్ కి నోటీస్ కి రిప్లై ఇస్తారు. రిప్లై ఇచ్చిన తర్వాత సిబిఐ అధికారులు ఈమె ఏం రిప్లై ఇస్తారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ ఎన్నికల సమయంలో, పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ నోటీసు విషయంలో. ఎందుకంటే 2023 ఎన్నికల్లో కవిత ప్రభావం బీఆర్ఎస్ పార్టీ పైన పడింది అనేటువంటిది చర్చ జరిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల ముందులో ఈ నోటీస్ రావడం అనేటువంటిది ఎగ్జాక్ట్లీ ఇంకొక 10 నుంచి 15 రోజులే సమయం ఉంది అంటున్నారు. రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది పార్లమెంట్ ఎన్నికల. ఎందుకంటే 24, 25 శని ఆదివారాలు, 26 తారీఖున సోమవారం, అంటే రేపు ఎల్లుండి మాత్రమే దాదాపు గడువు ఉందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో రేపు రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే రేపు లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవిత అడుగు వేసే అవకాశం కనిపిస్తోందా? ఎగ్జాక్ట్లీ ఒకటి కేసుకు సంబంధించి డీటెయిల్స్ చూస్తే కవిత ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు అనేటువంటి దానిపైనే చర్చ జరిగింది. ఆ విషయం పైనే ఇటు సిబిఐ ఇటు ఈడీ ప్రత్యేకంగా ఫోకస్ చేసి దర్యాప్తు చేస్తా ఉన్నాయి. ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. గతంలో మనం చూసాము ఢిల్లీలో, మనము ప్రత్యేకంగా కవర్ చేసాము ఆర్టీవీ నుంచి సచిన్. కవిత ఉపయోగించినటువంటి దాదాపు 10 ఐఫోన్లను ఆమె అక్కడ అప్పజెప్పినటువంటి దాదాపు 10 వరకు సంఖ్య, కొంచెం అటు ఇటు 10 సంఖ్య వరకు ఆమె ఐఫోన్లను అప్పజెప్పారు అధికారులకు. మొత్తం ఐఎంఈఐ నెంబర్లతో సహా, ఈఎంఐ నెంబర్లతో సహా ఆమె ఇక్కడ అప్పజెప్పినటువంటి పరిస్థితి. సుదీర్ఘ దర్యాప్తు కొనసాగుతా ఉంది. దీంట్లో చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. సౌత్ గ్రూప్ కావచ్చు, లిక్కర్ కి సంబంధించినటువంటి స్కామ్ లో ఇటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీ నేతలు ఉన్నారనేటువంటిది సుదీర్ఘ భేటీ జరిగింది. కాబట్టి కవిత ఏ రకంగా రెస్పాండ్ అవుతారు సిబిఐకి సంబంధించినటువంటి నోటీసులకు అనేటువంటిది ప్రధానం కానుండగా, గతంలో ఇదే కేసుకు సంబంధించినటువంటి విషయంలో కొద్దిమంది అరెస్ట్ అయినటువంటి తీరు, ఇటు మాజీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఢిల్లీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సిసోడియా అరెస్ట్ కావచ్చు,
తర్వాత కొద్దిమంది ఎంపీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఇట్లా చాలా మంది అరెస్ట్ అయ్యారు ఇట్లా వీటికి సంబంధించిన విషయంలో. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఆల్రెడీ గతంలో స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకుంది కాబట్టి ఇప్పుడు యాక్షన్లకు వెళ్లే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే గతంలో తీసుకున్న స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని మరికొన్ని ఆధారాలతో మరొకసారి విచారించే అవకాశం ఉందా? ఏం జరగచ్చు ఈసారి? ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ. నిజంగా కవిత కేసు విషయానికి సంబంధించి మిగతా వారికి సంగతి ఎలా ఉన్నా కానీ కవిత విషయంలో ఈమె ఇన్వాల్వ్మెంట్ ఎంత మేర ఉంది, ఆధారాలు ఏంటి, ఢిల్లీలో ఏ హోటల్లో భేటీ అయ్యారు, ఎన్ని ఫోన్లలో మాట్లాడారు, ఆ ఫోన్ లో మాట్లాడినటువంటి ట్రాన్సాక్షన్ లో ఏమేమి జరిగింది అనేటువంటిది అదొకటి ఉంటే, ఈమె పైన వచ్చినటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ కార్యాలయం వద్ద ఒక కారులో ఇంత ఘీ అనేది ఒక కేజీ ఘీ అంటే 1 కోటి రూపాయలు. సో ఆ రకంగా మనీ ఎక్స్చేంజ్ అయినటువంటి ఎన్ని కోట్లు ఎక్స్చేంజ్ అయింది, ఎవరి చేతిలో మారింది, మనీ లాండరింగ్ కేసులు కావచ్చు, తర్వాత హెలికాప్టర్ లో ఢిల్లీకి చేరినటువంటి మనీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీకి అందజేసినటువంటి అప్పుడు 100 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి పార్టీ ఫండ్ రూపంలో జరిగినటువంటి మనీ లాండరింగ్, మనీ ట్రాన్సాక్షన్ ఏ రకంగా జరిగింది అక్రమంగా అనేటువంటిది, వీటన్నిటిపైన ఫోకస్ చాలా తీవ్రమైన దర్యాప్తు జరుగుతూ ఉంది. సిబిఐ కావచ్చు, ఒకటి ఈడీ కావచ్చు. సో కవిత విషయంలో ఏం జరుగుతుంది, సిబిఐ ఏం చేయనుంది, కవిత ఏ రకంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది, లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్పనున్నారు, అన్ని చాలా ప్రాధాన్యతమైనటువంటి అంశాలు ఈ కేసులో. సో త్వరలోనే ఈ కేసు విషయంలో ఒక కొలిక్కి తీసుకొచ్చేటువంటి విధంగా అటు సిబిఐ ఇటు ఈడీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. సో మరి చూడాలి కవిత ఏ రకంగా రెస్పాండ్ అవుతారు. ఇప్పటివరకు అయితే ఆమె రెస్పాండ్ కాలేదు. ఈడీ విషయంలో మాత్రం సుప్రీంకోర్టును ఆశ్రయించారు, ఆమె స్టే తెచ్చుకున్నారు. ఆ విషయానికి సంబంధించి ఈడీ కేసుకు సంబంధించినటువంటి విషయంలో మరి సిబిఐ ఈరోజు ఇచ్చినటువంటి నోటీసుల పైన కవిత రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి చాలా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. సత్యం. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. గతంలో కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేసింది సిబిఐ. కవిత ఇంట్లోని స్టేట్మెంట్ తీసుకున్నారు అధికారులు. ఈసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈడీ నోటీసులపై కోర్టును ఆశ్రయించారు కవిత. ఇప్పుడు సిబిఐ నోటీసులపై ఎటువంటి స్పందన ఉంటుందని ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.